కెప్టౌన్లోని న్యూలాండ్ స్టేడియం వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు కేవలం 2 రోజుల్లోనే ముగిసింది. 5 సెషన్లలో 3 ఆలౌట్లు నమోదయ్యాయి. ఇక ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ కూడా 3 రోజుల్లోనే ఫలితం వచ్చేసింది. దీంతో అక్కడి పిచ్లపై ప్రశ్నలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా న్యూలాండ్స్ పిచ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇదే సమయంలో బ్యాటర్ల టెక్నిక్ పై కూడా చర్చ మొదలైంది. బ్యాటర్ల నైపుణ్యంపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫాస్ట్ బౌన్సీ పిచ్లపై కంటే స్పిన్ పిచ్లపైనే బ్యాటర్లు అసలైన పరీక్ష ఎదురవుతుందని అన్నారు. టెస్ట్ క్రికెట్ అంటే ఆటగాళ్లను పరీక్షిస్తారు. బ్యాటర్ల మీదకు బంతులు దూసుకొచ్చే పిచ్లపై ఆడలేకపోతే బ్యాటర్ కాదనే ధోరణి కనిపిస్తోంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మీడియా వైఖరి ఈ విధంగా ఉంటుంది. ఫాస్ట్ బౌన్సీ పిచ్లపై ఆడలేకపోతే బ్యాట్స్మెన్ కాదనే భావిస్తుంటారు. అయితే బంతి టర్న్ అయ్యే పిచ్లపై ఆడలేకపోతే బ్యాటర్ కాదనే భావన వినిపిస్తుంది. అదే నమ్మాను అని సునీల్ గవాస్కర్ అన్నారు. ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసేటప్పుడు వారిని ఇబ్బంది పెట్టకూడదని భావిస్తుంటారని, అందుకే కొంతమంది విదేశీ ఆటగాళ్ల సామర్థ్యాన్ని మీడియా ప్రశ్నించబోదని అన్నాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్తో సునీల్ గవాస్కర్ ఆసక్తికరంగా మాట్లాడారు.